షర్మిల గారికి ఆస్తుల వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది సార్. అంటే షర్మిల ఒక కూలి ఆమెకి లాభాలు అసలు వాటాలే రావు అన్నట్లు ఒక ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన ట్వీట్ వెనుకున్న అర్థం ఏంటి, మనకి ఏం చెప్తారు సార్? యా ఆయన విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. అది కొద్దిగా విచిత్రమైన ట్వీట్ అని చెప్పాలి. ఆయన కొన్నిసార్లు మన నాగబాబు లాగా అతి తెలివి ట్వీట్లు విజయసాయి రెడ్డి కూడా చేస్తుంటాడు. డైరెక్ట్గా విషయం చెప్పకుండా ఒక సెటైరు, ఒక వ్యంగ్యం కలిపి చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన వెల్ రెడ్ గై, ఆడిటరు, జగన్ అంతకుముందు రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆడిటరు, కొద్దిగా బ్రెయిన్ ఉన్న వ్యక్తి. సో ఆయన ఒక విచిత్రమైన ట్వీట్ చేశాడు. ముందు ఆ ట్వీట్ ఏం చేశాడు అనేది చెప్పుకుందాం, దాని తర్వాత దాని వెనకేముంది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఆయన ఏం చెప్పాడంటే, నా ప్రియమైన జెండా కూలీలారా, నేను మీలో ఒకడిని, మనమందరం కలిసి బానిస విముక్తి కోసం పోరాటం చేయాలి. మనకు ఎందుకంటే మనకు లాభాల్లో వాటా ఇవ్వరు, ఎందుకంటే మనకి కూలీ ఇస్తారు కాబట్టి కూలీ ఇచ్చినాక లాభాల్లో వాటా అనేది ఉండదు. సో ఒకవేళ ఉండదు. తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నది మన అన్న కాదు, అతను ఒక శకుని. ఒకవేళ రేపు జగన్ ఆశీస్సులతో నాకు కేంద్ర మంత్రి పదవి దక్కితే నేను కూలీలకు కూడా లాభాల్లో 10% వాటా ఇప్పిస్తాను, కంపల్సరీ ఇవ్వాలని రూల్ పాస్ చేయిస్తాను, తర్వాత దాని మీద పన్ను కూడా మినహాయింపిస్తాను. ఇది ఆయన ప్రధానంగా మాట్లాడింది. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినాడు? జెండా కూలీలు అన్నాడు. అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరు ఏ లాభాల్లో డబ్బులు అడిగారు? ఎవరు అడగల. ఏ లాభాలంటే ఏ లాభాల్లో వైసీపీ కార్యకర్తలు డబ్బులు అడుగుతారు? పైగా జెండా కూలీలు అన్నారు. సో జెండా కూలీలు ఎవరు ఉన్నారు ఇక్కడ? మామూలుగా అయితే జెండా కూలీ అంటే వైసీపీ ఏ పార్టీ అయినా కార్యకర్తల్ని జెండా కూలీలు అని పిలుస్తుంటారు. సో ఎందుకంటే జనసేన కార్యకర్తల్ని చాలాసార్లు వైసీపీ అలాగే పిలిచింది, మీరు జెండా కూలీలు, ఏ పార్టీకి జెండా ఎత్తమంటే ఆ పార్టీకి ఎత్తాలి అనేది అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఇలాగా కామెంట్లు చేసేవాళ్ళు. సో ఈయన ఇప్పుడు క్లియర్గా ఈమెను ఉద్దేశించే చేశాడు. ఎందుకంటే నువ్వు ఒక జెండా కూలీవి, వైసీపీకి పనిచేసావు, నీ కూలీ నీకు ముట్టింది అంటే నీకు ఇవ్వాల్సింది జగన్ ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు లాభాల్లో వాటా అడుగుతున్నావు. జగన్ ఆస్తుల లాభాల్లో నుంచి కదా జగన్ ఆస్తులు డెవలప్ అయినాయి, వాటిలో నువ్వు వాటా అడుగుతున్నావు, నీకు వాటా ఎట్లా వస్తుంది అనేది ఇతను మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది తప్ప వేరే మీనింగ్ అయితే దీంట్లో కనబడలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని అలాగే వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల అయితే ఇంకా రియాక్ట్ అవ్వలేదు. షర్మిల కూడా ఈయన్ని గతంలో ఇలాగే విమర్శించింది. అతను జగన్ మోచేతి నీళ్లు తాగేవాడు అని చెప్పింది. సో అంటే జగన్ వల్ల అతను లాభపడుతున్నాడు కాబట్టి జగన్ని కాపాడడం కోసం నాకు యాంటీగా రంగంలో దిగాడని. అట్లాగే విజయమ్మ కూడా ఇతన్ని తప్పుపట్టింది. ఇతను ఆడిటరు, అతనికి అన్నీ తెలుసు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడని విజయమ్మ కూడా ఓపెన్గానే మాట్లాడింది. అంటే జగన్ని డైరెక్ట్గా అనలేక విజయమ్మ వైవి సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. సో విజయసాయి రెడ్డికి క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆయన రాజారెడ్డి కాలం నుంచి వాళ్ళ ఫ్యామిలీకి, రాజారెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్కి, భారతిరెడ్డికి అందరికీ ఆయన ఆడిటరు. సో కాబట్టి ఆయనకి వ్యాపారాలకు సంబంధించి మొత్తం లోటుపాట్లు విజయసాయి రెడ్డికి తెలుసుంటుంది. మా ఆడిటర్ ఎక్కడైనా ఆర్డర్కి, ఆ కంపెనీకి సంబంధించి, వ్యక్తికి సంబంధించి మొత్తం తెలుస్తాయి. తెలియకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరు. మన విషయాలన్నీ తెలిస్తేనే మనకు అనుకూలంగా వాళ్ళు ట్యాక్స్ని ఎట్లా ఎగ్గొట్టాలి, ఎట్లా మోసాలు చేయాలని వాళ్ళు చెప్పిస్తారు. ఏ రూల్ని ఎలా బ్రేక్ చేయాలి, ఏ రూల్స్ ఏంటి, దాంట్లో లూప్ హోల్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఆడిటర్స్ చెప్పిస్తారు, వ్యక్తులకైనా సంస్థలకైనా. అలాగా విజయసాయిరెడ్డి కూడా జగన్కి, భారతిరెడ్డికి ఆడిటర్ కాబట్టి ఆయనేమి షర్మిలకు ఆడిటర్ కాదు. కాబట్టి ఆయన క్లియర్గా చాలా ప్రశ్నల్ని ఆయన లేవనెత్తాడు. ఎవరు షర్మిలకు యాంటీగా ప్రెస్ మీట్ పెట్టి లేవనెత్తాడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులను ఎప్పుడో పనిచేశాడు, దాని ఇప్పుడున్నవి జగన్ ఆస్తులు. జగన్ ఆస్తుల్లో నీకు వాటా ఉంటే నువ్వెందుకు డైరెక్టర్ కాలేదు, నీ ఆస్తుల్లో జగన్ ఎందుకు డైరెక్టర్ కాలేదు, జగన్ భారతిరెడ్డి కావాలి కదా. అంటే ఇప్పటికీ పంచలేదనుకుంటే నీకు ఇచ్చిన ఆస్తుల్లో జగన్ డైరెక్టర్ అయి ఉండాలి, జగన్ ఆస్తుల్లో నువ్వు డైరెక్టర్ అయి ఉండాలి. అవన్నీ ఎందుకు కాలేదు? ఒకవేళ అదే నీకు ఆస్తులు ఇవ్వకపోతే ఎంఓయూ రాస్తే నువ్వెందుకు ఒప్పుకుంటావు?
నువ్వు కూడా ఎంఓయూ రాసి దాన్ని నా ఆస్తులు భాగం నాకు ఇవ్వాలని నువ్వు కొట్లాడాలి కదా. కానీ ఎంఓయూ రాసిచ్చి అందులో జగన్ ఏం రాశాడు, స్వార్జిత అనే ఆస్తులని రాశాడు. అంటే తను సొంతంగా సంపాదించిన ఆస్తులని జగన్ రాశాడు. సో తను సొంతంగా సంపాదించిన ఆస్తులు నీకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా జగన్ మంచితనంతో ప్రేమతో నీకు 40% వాటా ఇస్తానని ఎంఓయూ రాస్తే నువ్వు జగన్ని మోసం చేశావు. సో నువ్వు ఈ వాటాల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నావు జగన్కి చెప్పకుండా. ఎందుకంటే వాటాల్ని ట్రాన్స్ఫర్ చేసుకోకూడదు, ఎటువంటి కమర్షియల్ లావాదేవీలు జరగకూడదు, మామూలుగా రోజువారీ కార్యక్రమాలు జరగచ్చు కానీ ఆస్తులకు సంబంధించి జరగకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు కూడా దీని మీద చెప్పారు. అవన్నీ కూడా నీకు గతంలో మేము చెప్పే ఎంఓయూ రాసాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఇప్పుడు ఎంఓయూ రాసిస్తాను, క్లియరెన్స్ అయినాక 40% వాటా నీకు ఇస్తామని జగన్ చెప్తే నువ్వు అది మోసం చేసి విజయమ్మని బ్లాక్మెయిల్ చేసి నువ్వు రాయించుకున్నావు. దీనివల్ల ఇప్పుడు జగన్ జైలుకి పోయే అవకాశం ఉందని నీకు తెలిసి కూడా నువ్వు చేసావంటే నువ్వు చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప ఇంకొకటి కాదు. నువ్వు చంద్రబాబు మనిషి అనే డైరెక్ట్గా విజయసాయిరెడ్డి అటాక్ చేశాడు. సో జగన్ మంచితనమే అతనికి శాపమైంది, అతను ఇవ్వాల్సిన అవసరం లేదనేది విజయసాయిరెడ్డి. ఇక్కడ విజయమ్మ రంగంలో ఎదిగి ఇంకొక వివాదానికి తెరదీసింది. ఆ వివాదం ఏంది, నిజానికి తెలుగుదేశం దాన్ని వాడుకోండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు షర్మిల వైపు ఉన్నారు కాబట్టి వాడుకోవాలి. షర్మిలకు కూడా దూరంగా ఉంటే విజయమ్మ లెటర్ని వేరే రకంగా వాళ్ళు వాడుకోండొచ్చు. తెలుగుదేశం వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యారు. సో షర్మిల కానీ విజయమ్మ కానీ చెప్తున్నది ఏంటి, జగన్ ఆస్తులు జగన్వి కావు అంటే జగనే సొంతంగా సంపాదించుకుంది కాదు అని చెప్తున్నారు. కాదు అంటే లీగల్గా కాదా అని చెప్పట్లా, లీగల్గా జగన్వేవి. కానీ వీళ్ళేంది మోరల్గా చెప్తున్నారు జగన్ ఆస్తులు కావని. లీగల్గా కానీ ఉంటే వీళ్ళు అసలు ఈ జోలికి రారు, కోర్టులకు వెళ్ళి ఉండేవాడు. సో జగన్ ఆస్తులు లీగల్గా జగన్ ఆస్తులే, అవి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులు కాదు. ఎందుకంటే ఎవరి పేరుతో ఆస్తులు ఉన్నాయనే దాన్ని బట్టి ఇంపార్టెంట్. నా పేరుతో ఆస్తులు ఉంటే నేను ఆస్తులు ఎలా సంపాదించాను, నాకు ఎలా వచ్చానేది కోర్టుకి ఇమ్మెటీరియల్. నా పేరుతో ఉంటే లీగల్గా నావే అవి. అట్లాగే జగన్ పేరుతో ఉంటే జగన్వే. కానీ వీళ్ళు ఆ యాంగిల్ కాకుండా వీళ్ళేం యాంగిల్ తీసుకున్నారు, అది ఇండైరెక్ట్గా జగన్ కష్టపడ్డాడు కానీ అవన్నీ రాజశేఖర రెడ్డి ఆస్తులే అని చెప్తున్నారు. అంటే లీగల్గా అని చెప్పట్ల. మళ్ళీ విజయం ఎక్కడ లీగల్గానే పదం వాడలేదు, షర్మిల ఎక్కడగా లీగల్గానే పదం వాడలేదు. ఎంతసేపు షర్మిల ఏం చెప్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి 4 పిల్లలకి ఈక్వల్గా ఇదేమైనా మ్యాండేట్ ఇచ్చాడని. మ్యాండేట్ ఎప్పుడు ఇచ్చాడు, ఆయన ఓరల్గా ఇచ్చాడా? ఆయన ఎవరు జగన్ ఆస్తులు పంచమని ఇవ్వడానికి మ్యాండేటు? ఆయన ఎట్లా ఇస్తాడు? మరి మ్యాండేట్ రిటర్న్గా ఉంటే రిటర్న్గా చూపించాలి కదా. ఇవేమీ లేవు. అంటే క్లియర్గా విజయమ్మ షర్మిల చెప్తున్నది ఏమంటే ఇవి అక్రమ ఆస్తులు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన సీఎం పదవిని ఉపయోగించుకొని కొంతమందికి మేలు చేస్తే వాళ్ళు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, దాని ద్వారా జగన్ అభివృద్ధి అయ్యాడు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మేలు చేస్తే ల్యాండ్స్ గ్రాబింగ్ ఇవన్నీ చేసుకున్నారు. అక్రమంగా వీళ్ళ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ కంపెనీలకు ప్రొవైడ్ చేయడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఉంది. సాక్షికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా యాడ్లు ఇవ్వడం, జగన్ ఉన్నప్పుడు యాడ్లు ఇవ్వడం, వీటి వల్ల సాక్షి బలపడింది. సో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ కంపెనీలు గ్రో అయినాయి, జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ ఆస్తులు గ్రో అయినాయి. ఈ రెండు విజయమ్మ వీళ్ళు చెప్తున్నారు. సో వైఎస్ ద్వారా ఆస్తులు ఉపయోగపడ్డాయి కాబట్టి అది నీకు ఒకటికే చెందదు, నాకు కూడా చెందుతుంది అనేది ఒక లాజిక్. రెండో లాజిక్, జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని అవి గ్రో అయ్యి జగన్ అధికారంలోకి రావడానికి నేను కూడా ప్రధాన కారణం, నేను విజయమ్మ, కాబట్టి మా ఇద్దరికి వాటా ఉందనేది రెండో లాజిక్. ఈ రెండు లాజిక్లు వల్ల తేలేదేంటి, జగన్ అక్రమాస్తులని. ఇది జగన్ అక్రమాస్తులని తల్లి కూతురే చెప్తున్నారని తెలుగుదేశం ప్రచారం చేయొచ్చు, కానీ తెలుగుదేశం చేయట్లేదు, ఆ యాంగిల్కి వెళ్ళట్లే. ఎందుకు? అక్రమాస్తులు అని కానీ తేలితే మళ్ళీ ఇప్పుడు షర్మిల విజయమ్మ అక్రమాస్తుల్లో వాటా కావాలని అడుగుతున్నట్టే కదా. మరి మీరెట్లా డిఫరెంట్ అవుతారు? అప్పుడు దాన్ని తెలుగుదేశం ఎలా సపోర్ట్ చేస్తుంది? అక్రమాస్తులు అన్నప్పుడు వీళ్ళు వాటా అడిగితే వీళ్ళు కూడా నేరస్తులే కదా. ఒక అక్రమాస్తిలో నువ్వెందుకు వాటా అడుగుతున్నావు అనేది వస్తుంది కదా. అందుకని షర్మిలకి ఇబ్బంది కాబట్టి తెలుగుదేశం ఈ విషయంలో సైలెంట్గా ఉంది. నిజానికి ఇది పెద్ద బాంబు పేల్చినట్టు అక్రమాస్తులని.
రేపు పొద్దున మరి ఈడీ కూడా ఈ లెటర్ని, ఈ షర్మిల ప్రెస్ మీట్లని ఈడీ కూడా ఉపయోగించుకోవచ్చు రేపు ట్రయల్లో. వాళ్ళే చెప్తున్నారు ఇది అక్రమాస్తులని అని చెప్పచ్చు, కానీ తెలుగుదేశం ఉపయోగించుకోవట్లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఈయన విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు, ఆమె జెండా కూలీ తప్ప నువ్వు షర్మిలను ఉద్దేశించి